హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను మా అమ్మ వాళ్ళైతే మన భోజనాలకి అయితే వెళ్తున్నారు. సో మేమైతే నేను పెళ్ళికి ముందైతే కంపల్సరీ వెళ్ళే వాళ్ళం ప్రతి ఇయర్. ఆఫ్టర్ మ్యారేజ్ పిల్లలు పుట్టిన తర్వాత పెద్దగా అయ్యాక ఇప్పుడైతే ఫస్ట్ టైం వెళ్ళాము. చాలా ఎంజాయ్ చేసామండి. ఇది మా అమ్మ వాళ్ళ పొలం సైడే ఒక గుట్ట దగ్గరికి అయితే వెళ్తాము ప్రతి ఇయర్. ఈసారి అయితే వెళ్ళాము, చాలా ఎంజాయ్ చేశారు పిల్లలు కూడా. వెళ్ళైతే ఇక్కడ పొలాలు పంటలు చక్కగా పండాలని ఆషాఢ మాసంలో అయితే కంపల్సరీ వెళ్ళి అమ్మవారికి మేకను కట్ చేసి ఈ విధంగా అక్కడ వంట చేసుకొని భోజనం చేస్తాము. చేసి మంచిగా అక్కడ ఎంజాయ్ చేసి అయితే వస్తారు ఈవినింగ్ వరకు. ఈ విధంగా అక్కడైతే పొలాలు ఇంకా దున్నడం అయితే స్టార్ట్ చేయలేదు, నారైతే వేశారు. ఈ విధంగా చక్కగా ఉంది, గ్రీనిష్గా. వర్షాలు ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి మొత్తం వెదర్ అంతా చల్లగా గ్రీనిష్గా అయితే ఉంది. మా అత్తమ్మ కూతురు అయితే వంట స్టార్ట్ చేసింది, మటన్ అయితే చేసింది. ఆమె మంచిగా కట్ చేసి మటన్కి అన్ని ఆయిల్, కారం, ఉప్పు, అన్ని మసాలాలు అయితే పెరుగు వేసుకొని మొత్తం అంతా కలుపుకొని ఇలా మ్యాగ్నేట్ చేసుకోవాలంట. చేసుకున్న తర్వాత పొయ్యి మీద ఇక్కడ కట్టెల పొయ్యి అయితే పెట్టుకున్నాము. కట్టెలు కూడా చాలా ఉన్నాయి కదా అక్కడ. సో ఇక్కడ కట్టెలు పొయ్యి మీద కుక్కర్ లేకుండా గంజులనే ఏ విధంగా వంట చేసుకున్నాము. దీంట్లో ఆయిల్ వేసుకొని మనం పచ్చిమిర్చి పోపు దినుసులు అన్నీ వేసేసుకొని ఆనియన్స్ ఫ్రై అయ్యాక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని ఈ విధంగా మ్యాగ్నేట్ చేసుకున్న మటన్ అయితే వేసుకొని ఒక 5 to 10 minutes అయితే ఫ్రై చేసుకుంది. చక్కగా ఫ్రై చేసుకొని ఈ విధంగా అయితే కర్రీ అయితే ఆమె చేసింది, వంట మొత్తం ఆమె చేసింది. ఇక్కడ నేచర్ అయితే ఎంత సూపర్గా ఉంది చూడండి. ఇక్కడైతే గుట్ట ఉంది, గుట్ట కింద అయితే మేము వండుకున్నాం. అందరూ మా వాడ వాళ్ళందరూ అయితే పైకి ఎక్కారు, చిన్నపిల్లలు ఉన్నారని మేమైతే కింద చెట్టు కింద అయితే ఉన్నాము. ఇక్కడ తర్వాత ఈ వంట చేసుకొని తిన్న తర్వాత అయితే మేము ఆ గుట్ట పైకి ఎక్కి ఫొటోస్ అనేది దిగాము. చాలా ఎంజాయ్ చేశారు పిల్లలు కూడా. తర్వాత ఈ గుట్ట పైన ఒకటి జారుడు బండ అయితే, మా చిన్నప్పుడు జారుడు బండ చాలా మెమొరీ అండి. ఇది కంపల్సరీ జారేది. ఇప్పుడైతే మా పిల్లలు అయితే జారుతున్నారు. ఇక్కడ మంచిగా జారిన తర్వాత మంచిగా మా పిల్లలు కూడా జారారు, చాలా బాగా ఎంజాయ్ చేశారు. తర్వాత చక్కగా ఫొటోస్ దిగిన తర్వాత ఇంటికైతే వెళ్ళామండి.
అప్పుడైతే ఒక 10 ఫ్యామిలీస్ మాత్రమే వచ్చారు వనభోజనాలకు. మా చిన్న ఉన్నప్పుడైతే ఒక 30 ఫ్యామిలీస్ అలా వచ్చి మంచిగా ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళం. మేము పిల్లలంతా ఈ గుట్ట పైన ఆడుకునేవాళ్ళం. ఆడుకుంటే మా అమ్మ వాళ్ళు అయితే మంచిగా వంట చేసేవాళ్ళు. వంట అయినాక మేము వెళ్ళి అన్నం తిని ఇంటికి వచ్చేవాళ్ళం. చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఈ జనరేషన్ చేంజ్ అవుతుంటే అసలు రావడానికి ఎవరికి ఇంట్రెస్ట్ వస్తలేదు, చాలా బిజీ అయిపోతున్నారు. అన్నీ అయిపోయినాక ఇంటికైతే వెళ్తున్నాం. ఇప్పుడు మా అమ్మ వాళ్ళ పొలంలో అయితే ఈ బుడంకాయలు అయితే చాలా ఉన్నాయి. వీటిని బుడంకాయలు అంటారు. మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. వీటితోని ఏమేమి కర్రీ చట్నీ అయితే చేసుకుంటారంట. నేను కూడా ట్రై చేద్దామైతే అని వీటిని అయితే తెంపాను. వీటిని మీరు ఏ విధంగా కర్రీ చేసుకుంటారో కామెంట్ అయితే చేయండి. వీటిని మీ సైడ్ ఏమంటారో కూడా కామెంట్ చేయండి. అండ్ మేమైతే మంచిగా ఫొటోస్ అండ్ కొన్ని రీల్స్ అయితే చేసి చక్కగా ఎంజాయ్ చేసి అయితే వచ్చాము. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ మీ సైడ్ వనభోజనాలు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.